హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎక్సలెంట్ ఉన్నా. అండ్ ఇంకొకటి యూట్యూబ్ వ్యూవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్, నేను ఏదైతే సేల్స్ ఫోర్స్ నుంచి నేర్చుకున్నానో అండ్ ఏదైతే వర్క్ చేస్తున్నానో, ఫర్ ఎగ్జాంపుల్ కాదు, నేను ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. 3 years దాటింది. సో ఐ వాంట్ టు షేర్ విత్ యూ మై నాలెడ్జ్, వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఇన్ సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్లో నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను మీకు చెప్పబోతున్నాను అనమాట. వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి? సిఆర్ఎం. సేల్స్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సిఆర్ఎం టూల్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ టూల్. మనం సింపుల్గా డిఫైన్ చేయాలంటే ఇది ఒక ఆన్లైన్ డేటాబేస్ అనమాట. ఆన్లైన్ డేటాబేస్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా హాస్పిటల్ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేసినా, లేకపోతే సంథింగ్ ఏ డీటెయిల్స్ ఓపెన్ చేసినా, ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా అందులో ఫస్ట్ బేసిక్ ఫిల్లింగ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ నేము, మీ ఈమెయిల్, మీ ఫోన్ నెంబరు, మీ డెసిగ్నేషను అవన్నీ ఉండి మీరు ఎప్పుడైతే సబ్మిట్ కొన్నప్పుడు మీకంటూ ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది, యూజర్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ అకౌంట్ మీరు చూడగలరా? చూడలేరు. కానీ ఎవరైతే ఆ వెబ్సైట్ రన్ చేస్తున్నారో వాళ్ళు చూడగలరు. ఆ వెబ్సైట్ రన్ చేసే వాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్ వాళ్ళు అనమాట. సింపుల్గా చెప్తాను ముందు. ఈ సేల్స్ ఫోర్స్ని యూజ్ చేసుకొని చాలా కనెక్టెడ్ యాప్స్, డివైజెస్ చాలా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ సాస్ సర్వీస్. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. మొత్తం సర్వీస్ అనేవి 3 ఉంటాయండి. సాస్, పాస్, సాస్, ఐఏఎస్. దిస్ వన్. సాస్, పాస్, ఐఏఎస్. ఐఏఏఎస్. సాస్ అంటే అప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ కంప్లీట్ మొత్తం ఫ్రంట్ ఎండ్ అనమాట. ఇందులో బ్యాక్ ఎండ్ అవన్నీ చాలా మైనర్ రోల్ ప్లే చేస్తాయి. సో సాస్లో అప్లికేషన్స్ వస్తాయి, పాస్లో డెవలపర్ సర్వీసెస్ వస్తాయి. అంటే వాట్ ఎవర్ కోడ్ బిల్డ్ అయిన తర్వాత వస్తాయి కదా, అవన్నమాట. 1 second గైస్.